వాస్తవానికి అలా సబ్స్క్రైబర్లే దేవుళ్ళు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ వీడియోలు చూస్తేనే డబ్బులు వస్తాయి. అలాంటి సబ్స్క్రైబర్లని ఉంటుండి పోతూ ఉండండి ఎంత మూర్ఖంగా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వానికి కంపల్సరీ అందరూ కూడా అన్ఫాలో కండి. ఇలాంటి మూర్ఖత్వంగా ఆలోచించడానికి ఇట్లాంటి వాని వీడియోలు చూడకండి. వాటి వీడియోలు చూస్తే మనం కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంత రుబాబుగా అంత ఇష్టానుసారంగా మీరు ఉంటుండి పోతూ ఉండి అని చెప్పేసి ఇలా మీరు లేనిది వాడు లేడు. ఇలా మీరు చూస్తేనే అన్ని విధాలుగా నడిచింది. ఇలా అలాంటి మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ కూడా అన్ఫాలో కాండి. ఇలాంటి వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా మిమ్మల్ని మీకు మానవత్వం కూడా మనకు వానికి మానవత్వం లేదు కానీ మనకు ఉందనుకొని మనం కూడా అన్ఫాలో అయితే మంచిగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా కూడా తగ్గిపోవాలి. ఎందుకంటే ఇలా ఏదేమైనప్పుడు కూడా మాట్లాడే మాటలు నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు మంచిగా అనుకుని అందరూ సబ్స్క్రైబ్ చేసి నీ ఛానల్ని అంత హైప్ చేసారు. అంటే నువ్వు ఇష్టానుసారంగా మన భారతీయులు మన ఇండియానే చూస్తారు. ఇలా వీడియోలన్నీ ఎవరు చూస్తారండి? నాన్ వెజ్ మన ఇండియాలో చూస్తారు. అతడు మాట్లాడే భాష ఎవరికి వస్తుంది? తెలుగు వాళ్ళకే కదా. తెలుగు వాళ్ళేగా వీడియోలు చూసేది. అలాంటి తెలుగు వాళ్ళే చూసేటి మన దేశం వాళ్ళ మీదనే మన దేవుళ్ళ పైన ఇట్లా విధంగా మాట్లాడితే గట్రా కరెక్ట్ కాదు. ఇలాంటి మన వీడియోలన్నీ కూడా బ్యాన్ చేయాలి. గవర్నమెంట్ కూడా వీనిపైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని తెలియజేస్తున్నాను. ఇంతకుముందుకు ఐబొమ్మ రవిని వాళ్ళ భార్య సహాయంతో తీసుకొని వచ్చారు అక్కడ నుంచి. ఇప్పుడు కూడా నామినేషన్ని ఎవరి ద్వారానైనా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎవరి ద్వారా కాదు, గవర్నమెంట్ కూడా టెక్నాలజీ ఉంటుంది. ఎందుకంటే ఇలా ఇండియన్ గవర్నమెంట్కు ప్రతి గవర్నమెంట్తో కూడా లింకప్స్ ఉంటాయి. ఐక్యరాజ్య సమితి ఉంటుంది కాబట్టి ఐక్యరాజ్య సమితిలో అందరికీ సభ్యత్వాలు ఉంటాయి. కాబట్టి ఏ దేశంలో తప్పు చేసినా కూడా మన ఇండియాకి తీసుకొచ్చే రైట్ కూడా ఉంది. టెక్నాలజీ కూడా మారింది. ఈ రోజులలో ఈ ఆన్లైన్ టెక్నాలజీ రోజులలో కూడా ఎక్కడికి ఎవరు తప్పించుకోబోరు. గవర్నమెంట్ గట్టిగా ప్రయత్నం చేస్తే నాన్ వెజ్ను ఎంబట్నే కూడా 24 గంటల్లో కూడా జైల్లో పెట్టచ్చు అని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన మన ఇండియాలో మాట్లాడలే కదా, థాయిలాండ్లో మాట్లాడిండు. అక్కడ ఇండియాలో కేసు పెడితే చెల్లదు అని చెప్పేసి అంటారు. అదేం లేదండి. ఎక్కడ మాట్లాడినా భారతదేశాన్ని కించపరిచే విధంగా హిందూ దేవులని కించపరిచే విధంగా మాట్లాడింది కాబట్టి కంపల్సరీ 100% శిక్షనే ఉంటుంది. ఏ దేశంలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా శిక్షనే. తప్పే. ఎందుకంటే వాడు మన భారతీయుడే కాబట్టి 100% శిక్షించే అధికారం గవర్నమెంట్ కూడా ఉంది. ఐబొమ్మ రవి ఉంది కదా, ఆయన టెక్నాలజీని వాడుతూ కొన్ని ఇది చేసాడు. సో అలాంటి ఇండియాకి వాడుకుంటే ఎంతో కొంచెం మంచి జరుగుతుందని చెప్పేసి చాలామంది చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదే నాన్ వెజ్ని కనుక మనం ఏ రకంగా తీసుకోవచ్చు? ఏ విధంగా అండి? ఐబొమ్మ రవిని కూడా గవర్నమెంట్ క్రిమినల్స్ని గవర్నమెంట్ అఫీషియల్స్ వాడదు. ఇలా మనం చూసుకుంటే ఇలాంటి వాళ్ళని కాకుండా సత్యానాథేన్లో ఉన్నాడు, తర్వాత గూగుల్ CEO ఉన్నారు. వీళ్ళంతా కూడా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేస్తున్నారు. వాళ్ళని ఇన్స్పైర్ చేసుకోవాలి కానీ ఈ క్రిమినల్స్ని వీళ్ళందరినీ తీసుకోవాల్సిన అవసరం కూడా గవర్నమెంట్కి ఉండొద్దు. ఎందుకంటే క్రిమినల్స్ తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా భారత రాజ్యాంగం ప్రకారం శిక్ష పడాలి. ఇలా ఇండియన్ కంపెనీలు మరి సుందర్ పిచాయి కానీ వీళ్ళందరికీ అనేక మంది గూగుల్ కానీ తర్వాత సత్యనారాయణ వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి ప్రైవేట్ కంపెనీలు లీడ్ చేస్తున్నట్టు అలాంటి వాళ్ళని తీసుకోవాలి కానీ ఈ క్రిమినల్స్ వీళ్ళని తీసుకుంటే గిట్ట దేశ ప్రజలు ఒప్పుకోరు, గవర్నమెంట్ కూడా ఒప్పుకోదని చెప్పి నేను తెలియజేస్తున్నాను.